ఈరోజు మనం నేర్చుకోబోయే ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ పేరే వండర్షేర్ ఫిల్మోరా. అయితే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయినా కూడా ఈజీ పద్ధతిలో బెస్ట్ క్వాలిటీతో ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఈ వండర్షేర్ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సాఫ్ట్వేరే ఈ ఫిల్మోరా. అయితే ఈ ఫిల్మోరా పక్కన 9 ఉంచండి. 9 అనేది ఏంటంటే వర్షన్ అనమాట. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఇది 9. అయితే జూన్ 2020లో ఫిల్మోరా 9.5 వర్షన్ కూడా రిలీజ్ చేశారు. అయితే మీ దగ్గర ఏ సాఫ్ట్వేర్ ఉన్నా కూడా అడ్వాన్స్డ్ కావచ్చు, లోయర్ కావచ్చు, ఆప్షన్స్ అనేది తెలుసుకున్నట్టయితే మీరే ఓన్గా నేర్చుకోవచ్చండి. అయితే ఈ యొక్క సాఫ్ట్వేర్తో మీరు వర్క్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీ సిస్టంలో సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి చూద్దాం. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా స్టార్ట్ బటన్లో ఉంటుంది, లేదంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఫిల్మోరా అని క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఈ యొక్క వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి చూడండి 9.5 వర్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈజీ పద్ధతిలో అయితే నేర్చుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ యొక్క సాఫ్ట్వేర్ అయితే. చూద్దాం ఒకసారి ఈ సాఫ్ట్వేర్ లోడ్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేసెస్ ఏంటి అన్నీ కూడా మనం నేర్చుకుందాం. చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే లోడ్ అయిందో మనకి ఇలా ఒక స్క్రీన్ అయితే కనిపించింది కదా. ఇందులో న్యూ ప్రాజెక్ట్ అని, ఓపెన్ ప్రాజెక్ట్ అని, ఇక్కడ ప్రాజెక్ట్ లైబ్రరీ అంటే రీసెంట్గా ఏవైతే వర్క్ చేశారో అవి ఇక్కడ కనిపిస్తుంటాయి. తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకునే ముందు ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్ ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుందన్నమాట. ఏంటనంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు డెస్క్టాప్తో వర్క్ చేస్తుంటారు, మొబైల్ ఫోన్స్తో వర్క్ చేస్తుంటారు, ఓకే, ల్యాప్టాప్స్తో వర్క్ చేస్తుంటారు. ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేటువంటి స్క్రీన్ రేషియో ఎంత అంటే 16:9 అనమాట. 16:9 యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫుల్ స్క్రీన్లో మనకు ఓకే ఏదైతే మనం ఎడిటింగ్ చేస్తున్నామో అదంతా కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. లేదు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ అయితే ఓన్లీ 1:1 పెట్టుకోవచ్చండి. ఇక లేదు మనకు పోర్ట్రేట్ రిలేటెడ్ కావాలనుకోండి మనం ఇక్కడ 16:9 సెట్ చేసుకోవచ్చు ఇలాగా వైడ్గా. నెక్స్ట్ వచ్చేసి 4:3 స్టాండర్డ్లో కావాలంటే చాలా చిన్నగా వస్తుంది అనమాట 4:3. ఇక సినిమా టైప్లో కావాలనుకున్నప్పుడు ఇది తీసుకుంటాం. బట్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇవేవి కాదు, ఓన్లీ వైడ్ స్క్రీన్ అనుకున్నప్పుడు ఇదే చూస్ చేసుకుంటారు. పోర్ట్రేట్గా కావాలనుకున్నప్పుడు మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకేనండి. ఇప్పుడు నేను బట్ అన్ని పద్ధతులు అయితే ఈ సినిమా ఇది తప్ప మిగతా మోడ్లు అన్నింటిలో కూడా మీకు చూపించే అవకాశం అయితే నేను నేర్పిస్తానండి. ప్రజెంట్ మీరు వైడ్ స్క్రీన్ 16:9 తీసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం ఇంకా కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మనకు చూడండి ఫిల్మోరా 9 అప్లికేషన్ అయితే ఇక్కడ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ రిలీజ్ అయింది కదా. అయితే మొత్తం ఈ యొక్క సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మనం వర్క్ చేసుకోవడం అనేది మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే కంపల్సరీ ఒక సాఫ్ట్వేర్ని ఎడిటింగ్ చేసేటప్పుడు ఏ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనకు తెలియాలి. ముందుగా అయితే చూడండి మనకు ఇక్కడ అన్టైటిల్ చూడండి, ఈ పార్ట్ అంతటిని కూడా మనం టైటిల్ బార్ అనేది చెప్పుకుంటాము. టైటిల్ బార్కి లెఫ్ట్ సైడ్ ఫైల్, ఎడిట్, టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మెనూ బార్ అని చెప్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఇండివిజువల్గా ఇవన్నీ వీటిని ప్యానెల్స్ అంటాం. చూడండి ఇక్కడ మనకు మీడియా ప్యానెల్ అని ఒకటి ఉంది, తర్వాత ఆడియో ప్యానెల్, టైటిల్స్ ప్యానెల్, ట్రాన్సిషన్ ప్యానెల్, ఎఫెక్ట్స్. ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఈ ప్యానెల్లో లిస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఏమంటారు యానిమేషన్స్ లైక్. ఇప్పుడు ఇక్కడ తర్వాత కింద చూస్తే మనకు ఇందులో ఈ పార్ట్ ఉంది కదా, ఎడిటర్ ప్యానెల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ ట్రాక్స్ ప్యానెల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే. ట్రాక్స్ అన్నీ ఇక్కడ చూడండి, ఆడియో ట్రాక్, వీడియో ట్రాక్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంటుంది అనమాట. ఓకే. ఈ పార్ట్ని మనం ఏమని చెప్తామంటే ప్రివ్యూ ప్యానెల్ అంటాం.
ఈ ఏరియాని అంతటిని కూడా ప్రివ్యూ ప్యానెల్ అంటాం. మనం ఏదైతే టాస్క్ చేస్తుంటామో అదంతా కూడా ఇక్కడ ఈ యొక్క ప్రివ్యూ ప్యానెల్లో మనకు డిస్ప్లే అవుతుంటుంది. దెన్ సో ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్ బటన్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఈ ఎక్స్పోర్ట్ బటన్ ఏంటి అంటే, సో మనం మొత్తం వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో మనం సో ఆ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ బటన్ని క్లిక్ చేస్తామన్నమాట. సో అందుకోసం ఇది యూజ్ అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఒక ఫిల్మోరాతో వర్క్ చేయాలంటే ఫస్ట్ యొక్క ఆ ఇంటర్ఫేసెస్ అంటే కంటెంట్స్ అని కూడా చెప్పొచ్చు కదా, వాటి గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో సో మనం మీడియాని అంటే సో ఒక ఈ వీడియోస్ని మనం ఎలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి, తర్వాత ఎడిటర్ ప్యానెల్లోకి ఎలా తీసుకురావాలి, ఓకేనండి. సో తర్వాత వచ్చేసి వాటిని ఎలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది, ట్రిమ్, ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మనం ఫిల్మోరా 9 వెర్షన్లో సో వీడియోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం నేర్చుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ తోటి మిత్రులందరికీ కూడా. అయితే మీరు ఏదైనా వీడియో క్లిప్స్ని కానివ్వండి, ఇమేజెస్ని కానివ్వండి, ఆడియో క్లిప్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ బటన్ ఉంది కదా. సో ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఓపెన్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుందండి. సో ఇందులో మీరు ఏ క్లిప్ని అయితే మీరు ఒకవేళ ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ క్లిప్ ఎక్కడుందనేది ఈ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డెస్క్‌టాపా, డాక్యుమెంట్స్‌లోనా, లేకపోతే లోకల్ డిస్క్ ఈలో ఉందా, ఎఫ్‌లో ఉందా అనేది. సో నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను ఇక్కడ. ఇక్కడ డైరెక్ట్‌గా సో ఇందులో చూడండి, నాకు కావాల్సినటువంటి ఏదైనా ఒక క్లిప్‌నైతే నేను సో ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. రైట్. సో ఇక్కడ ఒక క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఒక్క నిమిషం సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ని ప్రెస్ చేశాను. ఒకటి కన్నా ఎక్కువ క్లిప్స్‌ని మీరు ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, ఈ ఏరియాలో డబుల్ క్లిక్ అనేది చేయొచ్చు. లేదంటే మీ కీబోర్డ్‌లో కంట్రోల్ ఐ ప్రెస్ చేయండి. లేదా ఫైల్‌లోకెళ్ళి ఇంపోర్ట్ మీడియా, ఇక్కడ చూడండి ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ షార్ట్‌కట్‌కి ఇక్కడే చూపిస్తుంది కదా. సో క్లిక్ చేసినప్పుడు ఓపెన్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. సో ఒకటి కన్నా ఎక్కువ క్లిప్స్‌ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ బటన్ అయితే ప్రెస్ చేస్తే చూడండి, ఆటోమేటిక్‌గా మనకు ఆ క్లిప్ అనేది ఇన్సర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ 3 వీడియో క్లిప్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసాం కదా. ఈ యొక్క వీడియో క్లిప్స్‌ని ఇక్కడ మనం ట్రాక్‌లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా. సో ఈ యాడ్ టు ప్రాజెక్ట్ అని ఈ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ యాడ్ అయిపోతాయి. ఓకే. సో మీకు స్టార్టింగ్‌లో అయితే మాత్రము ఇక్కడ మ్యాచ్ టు మీడియా అని అడుగుతుందండి. మీరు మ్యాచ్ టు మీడియాని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మనం డైరెక్ట్‌గా మౌస్‌తోనైనా సరే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి డ్రాగ్ చేసుకున్నట్లయితే ఆ పర్టిక్యులర్ యొక్క క్లిప్ అయితే మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సరే, కొంతమంది రికార్డ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే షూట్ చేసేటప్పుడు క్లిప్స్ వైస్ రికార్డ్ చేస్తుంటారు. పార్ట్స్. కొంతమంది డైరెక్ట్‌గా వీడియోని రికార్డ్ చేసేస్తుంటారు. ఓకే. సో అటువంటప్పుడు అవసరం లేని పార్ట్‌నంతా రిమూవ్ చేయడము, తర్వాత యాడ్ చేసుకోవడం, కొన్ని ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవడము, ఇలా సెట్ చేస్తుంటారు. క్లిప్స్ వైస్ ఉన్నప్పుడు ఆ క్లిప్స్‌కి నేమ్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ క్లిప్, సెకండ్ క్లిప్, థర్డ్ క్లిప్ ఇలా జాయిన్ చేయడం, వాటిని ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం, ఇలా చేస్తుంటారు. అయితే ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్‌గానే చూపిస్తున్నానండి. సో తర్వాత మీ వర్క్‌ని బట్టి మీరు క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చు. ముందుగా అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రాక్‌లో నేను ఈ క్లిప్‌నైతే ఇన్సర్ట్ చేశాను కదా. సో ఈ పార్ట్ అంతా కూడా ఇది చూడండి, ఇదంతా టైమ్ లైన్. ఓకే. సో ఇదొచ్చేసి ఇది సీకింగ్ బార్. ఓకే. సో తర్వాత ఇక్కడ మనకు ఈ సిజర్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే స్ప్లిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. తర్వాత ఈ యొక్క ఈ క్లిప్‌ని జూమ్ చేసుకోవాలనుకోండి, మీకు ఇక్కడ సో జూమ్ ఆప్షన్ ఉంది. కంట్రోల్ ఈక్వల్ టు ప్రెస్ చేసినట్టయితే సో జూమ్ ఆప్షన్ వస్తుంది. అంటే క్లిప్ అనేది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. తగ్గించుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ తగ్గించుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా ఇక్కడ సీకింగ్ బార్ ఉంది కదా. ఈ సీకింగ్ బార్ కాదు గానీ, ఇక్కడ మనకు ఈ యొక్క ఆరెంజ్ లైన్ అయితే కనిపిస్తుంది కదా, టైమ్ లైన్. అక్కడ కరెక్ట్‌గా మీరు మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే డబుల్ ఆర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు పట్టుకొని ఇలాగా ఈ టైమ్ లైన్ జూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చనమాట. ఎంతైతే మనకు అవసరం ఉందో అంత. ఓకే. సరే. ఇప్పుడు నేనిక్కడ ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని ఫస్ట్ నుంచి కొంచెం చూడాలనుకున్నాం. ఈ ప్రివ్యూ చూడాలంటే ఇక్కడ
సో మనం డైరెక్ట్గా ప్లే అంటే మీ కీబోర్డ్లో స్పేస్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే ప్లే అవుతుంది, మరి స్పేస్ ప్రెస్ చేసినట్టయితే పాజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు మనం చెక్ చేసుకుంటే ఎక్కడెక్కడైతే క్లిప్ని ఒకవేళ యాడ్ చేయాలనుకున్నా, రిమూవ్ చేయాలనుకున్నా, సో మనకి ఈ ఆప్షన్ అయితే బాగా ప్రివ్యూ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను ఇందులో. సో మనకి వీడియో అయితే మూవ్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే, సో ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మీరు కట్ చేసుకోవాలనుకున్నా, యాడ్ చేసుకోవాలనుకున్నా కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి ముందుగా. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆల్రెడీ మనం క్లిప్ యాడ్ చేసాం ట్రాక్‌లో. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి అండు, షార్ట్‌కట్‌కి కంట్రోల్ జెడ్, తర్వాత రీడు, డిలీట్ ఆప్షన్ ఉంది. మీరు వీడియోని ఒకవేళ స్ప్లిట్ చేయాలనుకుంటే ఈ స్ప్లిట్ ఆప్షన్ ప్రెస్ చేయొచ్చు. వీడియోలో ఒక పర్టిక్యులర్ పార్ట్‌ని ఏదైనా స్మాల్ సెక్షన్‌ని సో చూడండి మీన్ క్రాప్ చేసుకోవాలనుకుంటే క్రాప్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్‌ని స్పీడ్ పెంచుకోవడానికి, స్లోగా సెట్ చేసుకోవడానికి, రివర్స్ సెట్ చేసుకోవడానికి, మీరు ఒకవేళ వీడియో గ్రీన్ స్క్రీన్ బ్యాక్ సైడ్ గ్రీన్ స్క్రీన్‌లో రికార్డ్ చేసి సో వేరే ఒక బ్యాక్‌గ్రౌండ్‌కి యాడ్ చేసుకోవడానికి గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది అడ్వాన్స్డ్ కలర్ ట్యూనింగ్, ఇదేమో గ్రీన్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట వీడియోని. ఓకే, సో తర్వాత ఇక్కడ మనకు ఇందులో చూడండి రెండర్ ప్రివ్యూ ఉంటుంది, తర్వాత మార్కర్ యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, తర్వాత ఆడియో మిక్సింగ్ చేసుకోవచ్చు. ఓకే, జూమ్ టు ఫిట్ టైమ్ లైన్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కోటి మనం తెలుసుకోవాలి. అన్నీ ఒకసారి అయితే సో కష్టం ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఇవి నేర్చుకుందామండి. ఇప్పుడు నేను పొరపాటున ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసి ఒక ఇమేజ్‌ని డిలీట్ చేయడం, లేదంటే కట్ చేయడము. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి, కట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేశాను. బై మిస్టేక్ జరిగింది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? అండు చేసుకోవాలి. అండు అంటే ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి అండు. అండుకి షార్ట్‌కట్‌కి ఏం చూపించింది ఇక్కడ? కంట్రోల్ జెడ్ కదా! ఇక్కడ అండు ఆప్షన్ ఉంది. సేమ్ అక్కడైనా అయితే ఓకే, ఇక్కడైనా ఓకే. సో అండు ఆప్షన్ యూజ్ చేసినప్పుడు చూడండి, మనం ఏదైతే యాక్షన్ జరిగిందో అది ఆటోమేటిక్ మరి గెట్ బ్యాక్ వచ్చేస్తుందనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ క్లిప్స్‌లో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది అన్నెసెసరీ పార్ట్ అనుకోండి. ఆ పార్ట్‌ని మనం కట్ చేసుకోవాలి. ఎలాగా? సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది చూసారా? ఈ స్ప్లిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసినప్పుడు ఈ ఇమేజ్ అనేది చూడండి, అంటే ఈ క్లిప్ అనేది సెపరేట్ డివైడ్ అయిపోయింది. మనం ఇక్కడ పక్కకి వేరు చేసేసాం. తర్వాత సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వద్దనుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మరి స్ప్లిట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ పార్ట్‌ని మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ బటన్‌ని ప్రెస్ చేయొచ్చు. లేదంటే మీ కీబోర్డ్‌లో డిలీట్ బటన్‌ని ప్రెస్ చేయాలి. డిలీట్ అయిపోయి ఆటోమేటిక్‌గా వీడియో అనేది జాయిన్ అయిపోతుందనమాట. ఓకేనండి. సో అలాగే మనం చూడండి కట్ చేసుకోవడానికి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అలాగ పర్టిక్యులర్ వీడియోని సో కట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే మనకు పనికొస్తుంది. తర్వాత సో ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు కట్ చేసి ఉంచాను కదా! ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ చేశాను. ఇది సెపరేట్ అయిపోయింది ఇక్కడ ఈ క్లిప్ అంతా గూడా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనుకున్నాను? క్రాప్ చేసుకోవాలనుకున్నాను. సో నాకు ఓన్లీ దారి ఒక్కటే కావాలి. ఈ పక్కన వ్యూస్ అన్నీ కూడా కనిపించొద్దు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? సెలెక్ట్ చేసుకొని ఈ క్రాప్ ఆప్షన్‌ని ప్రెస్ చేశాను. ఈ క్రాప్ ఆప్షన్‌ని ప్రెస్ చేసినప్పుడు మీకు ఏ ఏరియాని క్రాప్ చేసుకోవాలా? ఇక్కడ చూడండి, ఇదంతా వద్దు. సో ఓన్లీ నాకు వే కనపడాల. చూడండి. ఇప్పుడు ఇలాగా నేను ఈ విధంగా క్రాప్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే బటన్‌ని ప్రెస్ చేసినప్పుడు చూడండి, అదొక్కటే క్రాప్ అవుతుంది ఇలాగ. అవునా? సో మొత్తం అంతా కూడా క్రాప్ అవ్వదు. సో నెక్స్ట్ ఓకే బటన్‌ని ప్రెస్ చేసినప్పుడు సో ఈ ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. మీరు చూడండి సైడ్ వ్యూస్ అంతా కూడా. ఇప్పుడు చూడండి క్రాప్ అయిపోయిందా? ఇలాగా క్రాప్ చేసుకోవచ్చనమాట మనం. ఓకే, సో తర్వాత ఇప్పుడు చాలామంది ఒకవేళ వే చూపించేటప్పుడు దారి దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్లో మోషన్‌లో చూడాలనుకుంటే కొంతమంది ఇష్టపడరు. అటువంటప్పుడు ఈ క్లిప్‌ని ఇక్కడి నుంచి ఈ చివరి దాకా లాస్ట్‌కి ఎక్కడికి ఈ ఎడ్జ్ వరకు. ఓకే, సో దీన్ని ఏం చేయాలనుకున్నాం మనం? ఫాస్ట్ మోషన్‌లో తీసుకెళ్ళాలి స్పీడ్‌లో. అప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఏం చేశాను? స్ప్లిట్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు స్ప్లిట్ అయిపోయింది ఇదంతా కూడా. ఓకే, సో దీన్ని
మనం ఇక్కడ చూడండి స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ స్పీడ్ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ స్లో, ఫాస్ట్, నార్మల్, ఫ్రీజ్ ఫ్రేమ్, రివర్స్ ఉన్నాయి. ఓకే, స్లో మోషన్లో కావాలనుకుంటే ఎంత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫాస్ట్లో కావాలనుకుంటే ఫాస్ట్, నార్మల్గా కావాలంటే ఇప్పుడు మామూలు నార్మల్లే ఉంటుంది. లేదా ఇక్కడ కస్టమ్ స్పీడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఎంత కావాలో 1x లేకపోతే 2x ఇక్కడ రివర్సా, రిపిల్, డిలీట్ అని ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను స్పీడ్ వచ్చేసి ఫాస్ట్లో ఒక 8x స్పీడ్ పెట్టాను. ఈ వీడియోని నేను ఇక్కడ కలుపుతున్నాను చూడండి ఒకసారి. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఇక్కడ ప్లే బటన్ ఇక్కడ నుంచి ప్లే చేస్తున్నా. సో ఎందుకంటే మనకు చూడండి ఇప్పుడు ఫాస్ట్గా వచ్చి పరిగెత్తా ఉందా. సో ఇలాగా సో మనం డైరెక్ట్గా ఈ ఫాస్ట్ మోడ్లో మీకు ఎంతైతే అవసరం ఉందో అంతగా మనం సెట్ చేసుకోవడానికి ఈ స్పీడ్ ఆప్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో తర్వాత ఈ క్లిప్ వచ్చేసి నాకు ఇందులో ఇక్కడ నుంచి ఈ చివరి వరకు స్లో మోషన్లో కావాలనుకోండి. సో అప్పుడు మనం కట్ చేసుకొని ఈ పార్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూపించేటప్పుడు సో నాకు స్లోగా కావాలనుకున్నప్పుడు సో ఈ స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన స్పీడ్ ఆప్షన్లో చూడండి, ఈ స్పీడ్ ఆప్షన్లో స్లోగా సెట్ చేసుకుందాం. స్లో ఎంత 0.5x కావాలో 1x కావాలో ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్లిప్ అంతా సెలెక్ట్ చేసుకొని స్లో 0.5x పెట్టాను. అప్పుడు అది ఏమవుతుంది, క్లిప్ అనేది డైరెక్ట్గా రన్ చేసినప్పుడు స్లోగా చూడండి ఇంత స్లోగా మూవ్ అవుతుంది అన్నట్టు. రైట్, ఇలాగా స్పీడ్ ఫాస్ట్గా సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇమేజ్ని ఇప్పుడు మూవ్ చేసినప్పుడు వీడియో అంతా కూడా రన్ అవుతుంది కదా. ఇక్కడ నాకు దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రీజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ స్ప్లిట్ చేశాను. ఈ పార్ట్ అంతా నాకు ఫ్రీజ్ అయిపోవాలి. అప్పుడు స్పీడ్లోకి వెళ్ళి చూడండి ఫ్రీజ్ ఫ్రేమ్స్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రేమ్ అంతా కూడా మనకి ఇలాగా ఫ్రీజ్ అవుతుంది. చూడండి ఆగిపోతుంది అనమాట జనరల్గా. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను స్పీడ్ ఫ్రీజ్ ఫ్రేమ్స్ అంటే చూడండి ఆ ఫ్రేమ్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. సో మనం ఇంకా నీట్గా అబ్జర్వ్ చేసినట్టయితే వీడియో ఎడిటింగ్లో మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ దీన్నే ఒకవేళ మనం రివర్స్లో సెట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ రివర్స్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంతా కూడా సో ఇక్కడ రివర్స్లో వచ్చేస్తుంది. చూడండి క్లిక్ చేసినప్పుడు ఇలాగ రివర్స్లో రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేంటంటే ఎక్కువగా మనం రివర్స్ ఆప్షన్ దీంట్లో వాడకపోవచ్చు, అవసరాన్ని బట్టి రివర్స్ అనేది యూజ్ చేస్తుంటాం. రైట్, సరే ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మీరైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ కలర్ ట్యూనింగ్ అని చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ కలర్ ట్యూనింగ్ ఆప్షన్ అయితే మీరు ఒక ఈ పర్టికులర్ ఏదైనా సెలెక్టెడ్ క్లిప్కి సో మనం కలర్ ట్యూనింగ్ సెట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ క్లిప్ సెలెక్ట్ చేసుకున్నారో చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ క్లిప్ని. ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ కలర్ ట్యూనింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ కలర్ ట్యూనింగ్ ఆప్షన్లో ఆ క్లిప్ని సో చూడండి సో వామ్ మ్యాక్స్ టైప్ కావాలనుకుంటే ఈ వామ్ మ్యాక్స్ టైప్ వస్తుంది, కూల్. ఓకే, ఇందులో మీకు కావాల్సినటువంటి కలర్ కరెక్షన్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదంటే చూడండి మనకు ఓన్లీ ఫిలిం టైప్ కావాలా లేదనుకుంటే 3D లాట్ టైప్ కావాలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫిలిం ఓకే బటన్ ప్రెస్ చేస్తే సో వన్స్ ఎప్పుడైతే నేను ఇక్కడ ప్లే బటన్ని ప్రెస్ చేశానో సో ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా మారిపోతుంది అనమాట. ఇలాగా సో ఈ కలర్ కరెక్షన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు రీసెట్ ఆల్ బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రీసెట్ అవుతుంది. అదే మాదిరి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో కూడా ఈ కలర్స్ వైట్ బ్యాలెన్స్ చూడండి, కలర్ లైటింగ్, ఓకే సో విగ్నెంట్ ఇవన్నీ కూడా మనం అవసరం బట్టి మనం ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఫిలిం కావాలా, సో చూడండి బ్యాట్మ్యాన్ టైప్ కావాలా, ఓకే సో డార్క్ ఫిలిం కావాలా, ఇలాగే సెట్ చేసుకోవచ్చు అనమాట. అవసరం బట్టి ఈ కలర్ ట్యూనింగ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటిది గ్రీన్ స్క్రీన్. గ్రీన్ స్క్రీన్ అంటే సో మీ ఇప్పుడు చాలా వరకు బ్యాక్గ్రౌండ్లో
ఒకే కలర్ ఉందనుకోండి, ఒకే కలర్ అంటే ఎట్లాగా? సో, సేమ్ బ్లూ గావచ్చు, లేదంటే గ్రీన్ గావచ్చు. ఓకే. ఆ గ్రీన్ కలర్‌ని రిమూవ్ చేసి దాని ప్లేస్‌లో వేరే బ్యాక్‌గ్రౌండ్‌నో, ఇమేజ్‌నో సెట్ జేసుకోవడానికి ఈ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట మనం. సో, మనం ఏదైతే ఇప్పుడు చూడండి కలర్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ చేంజ్ అవుతా ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాననుకోండి. సో, గ్రీన్ తీసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే ఆ వేరియేషన్స్ అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుందనమాట. ఓకే. సో, అలా గ్రీన్ స్క్రీన్ సెట్ జేసుకోవచ్చు. అంటే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అయితే ఇప్పుడు సో, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నేర్చుకుందేమి? స్ప్లిట్ చేయడము, క్రాప్ చేసుకోవడము, స్పీడ్ పెంచుకోవడము, తర్వాత నేర్చుకుందేంటి? అడ్వాన్స్‌డ్ కలర్ ట్యూనింగ్ నేర్చుకున్నాం, గ్రీన్ స్క్రీన్. ఇక నెక్స్ట్ వచ్చేసి వీడియోని మనం ఎడిటింగ్ జేసుకోవాలనుకోండి. సో, ఎడిటింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనిక్కడ ఈ ఈ ఈ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎడిట్ ఆప్షన్‌ని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో, డైరెక్ట్‌గా ఆ వీడియో ఎడిటింగ్‌లో ఏమొస్తున్నాయంటే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. దీంట్లో ఆడియో రిలేటెడ్, కలర్ రిలేటెడ్, మోషన్ రిలేటెడ్, సో, వీడియోకి సంబంధించినవన్నీ కూడా. ఇందులో వీడియోలో చూడండి ట్రాన్స్‌ఫార్మ్. ట్రాన్స్‌ఫార్మ్ అంటే ఏమి? ఇప్పుడు ఈ వీడియో యొక్క సైజ్ వచ్చేసి 16:9 రేషియోలో ఉంది గదా! ఆ వీడియోని ఒకవేళ మనం రొటేట్ చేసుకోవాలనుకోండి. చూడండి రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇలాగా. కనిపిస్తుంది కదా మనకు వీడియోని. సో, ఇలాగ రొటేట్ చేసుకోవచ్చు. రైట్? సో, లేదు ఇప్పుడు నేను ఇక్కడ జీరోలో పెట్టాను. ఇక్కడ జీరోలో కనిపించింది. ఈ ఫ్లిప్ టైప్‌లో ఇప్పుడు వర్టికల్‌గా కావాలా? క్లిక్ చేస్తే మనకి ఇలాగ చూడండి ఇలా రివర్స్ హారిజాంటల్ రివర్స్ అయిపోయింది. ఓకే. సో, ఈ డైరెక్షన్‌లో. లేదు పూర్తిగా ఇట్లా వర్టికల్‌గా కావాలనుకోండి. సో, ఏమవుతుందంటే రివర్స్‌లో వచ్చేస్తుందన్నమాట ఇలాగ. తలకిందులైపోయినట్టు. ఓకే. సో, తర్వాత సో, దీని యొక్క సో, రొటేషన్ గూడా మనకు స్కేలింగ్ అనేది ఎలా ఉండాలా సెట్ జేసుకోవచ్చు. ఇప్పుడు సో, చూడండి ఇది సెట్ జేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఇందులో స్కేలింగ్ ఎంతుండాలో చూడండి. జూమింగ్. ఆ పర్టిక్యులర్ యొక్క వీడియో స్కేలింగ్ ఎంతుండాలి సెట్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఎక్స్ యాక్సిస్ సైడ్ ఎక్కువ వద్దు అనుకుంటే చూడండి ఇక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రైట్? మరి ఇక్కడ అన్‌డూ బటన్ ప్రెస్ చేస్తే నార్మల్‌గా వస్తుందండి. ఇది ఏందంటే ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ ఏంది? వీడియో క్లిప్‌కి రొటేట్ చేసుకోవాలనుకున్నా, ఫ్లిప్ చేసుకోవాలనుకున్నా, స్కేలింగ్ పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్. అది ఏ వీడియో క్లిప్ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసి కాంపోసైటింగ్ అనమాట. కాంపోసైటింగ్ వచ్చేసిందంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ వీడియో బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి కదా! డార్క్ అండ్ టైప్ కావాలనుకోండి. సో, ఆ పర్టిక్యులర్ వీడియోలో మనకు డార్క్ అండ్ టైప్ సెట్ చేసుకోవచ్చు. ఒపాసిటీ సో, చూడండి ఎంత కావాలా? సో, చూడండి ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇలా. మరి మల్టిప్లైలో కావాలనుకోండి చూడండి ఈ విధంగా మల్టిప్లైలో చూపిస్తుంది. అంటే పర్టిక్యులర్ వీడియోని బట్టి మనం సెట్ చేసుకుంటాం. కలర్ బర్న్ టైప్ లేదంటే లీనియర్ బర్న్ టైప్, ఓకే లైట్ అండ్ టైప్, సో స్క్రీన్ ఇలాగా. సో ఇక్కడ అన్‌డూ బటన్‌ని ప్రెస్ చేసామనుకోండి. సో ఇంతకుముందు ఒరిజినల్ ఇమేజ్ ఎలాగైతే ఉందో అలాగ వచ్చేస్తుంది. ఇది కాంపోసైటింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టెబిలైజేషన్ అండి. జనరల్‌గా అయితే ఇప్పుడు చూడండి ఈ స్టెబిలైజేషన్ ఈ ఆప్షన్ అనేది ఎక్కువగా సో కొంతమంది రికార్డ్ చేస్తున్నప్పుడు మొబైల్ కావచ్చు, కెమెరా షేకింగ్ ఉంటుందనుకోండి స్క్రీన్. ఆ షేకింగ్ ఉన్నప్పుడు ఈ స్టెబిలైజేషన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఒకసారి ఇక్కడ అనలైజ్ బటన్ అనేది ఎప్పుడైతే మనము ప్రెస్ చేస్తామో, సో, అది డైరెక్ట్‌గా అనలైజ్ చేసుకుంటుంది. అనలైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జ్ పొజిషన్ ప్రాసెసింగ్ వచ్చేసి రిఫ్లెక్టా, నన్నా సెట్ చేసుకున్నామనుకోండి. ఓకే బటన్‌ని ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను వీడియోని. సో, చూడండి ఈ విధంగా ఆ షేకింగ్‌ని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడము, ఇలాగ సెట్ చేసుకుంటుందనమాట. సో, ఇది ఆహ్, ఎడిటింగ్ ఆప్షన్‌లో స్టెబిలైజింగ్ అనేది. రైట్? సో, తర్వాత ఈ క్రోమా కీ అనేది ఇందాకనే మనం నేర్చుకున్నాం కదా! సో, మనం ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ వీడియో సో, పూర్తిగా ఒక వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా గాని సేమ్ కలర్ ఉందనుకోండి. అది వైట్ కావచ్చు, లేదంటే బ్లూ కావచ్చు, ఓకే గ్రీన్ కావచ్చు. వాటి ప్లేస్‌లో వేరే ఇమేజ్‌ని లేదంటే వేరే ఆడియోని
యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు నా వీడియో కనిపిస్తుంది కదా, నా బ్యాక్ సైడ్ వచ్చేసి పింక్ ఉంది, సేమ్ పింక్ ఉంది అనుకోండి. అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఆ పింక్ కలర్ ఒక్కటే, సో ఎగ్జాక్ట్గా ఆ కలర్ని నేను ఇప్పుడుగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే కలర్ రిమూవ్ అవుతుంది. సో రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో మనం ఇంకొక వీడియోని బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఈ క్రోమా కీస్ అనేది సెట్ చేసుకుంటారు. ఇవి లోగోస్కి, లోగో బ్యాక్గ్రౌండ్స్కి, ఇక తర్వాత స్క్రీన్ బ్యాక్గ్రౌండ్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. తర్వాత వాటి యొక్క ఆఫ్సెట్, టాలరెన్స్, ఎడ్జ్ థిక్నెస్ ఇవన్నీ ఎంత ఉండాలనేది సో సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లెన్స్ కరెక్షన్ వచ్చేసి జనరల్గా ఇప్పుడు ఇమేజ్ అనేది సమ్టైమ్స్ రికార్డ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి డార్క్ మోడు ఇలాంటి ప్లేస్లో తీయాల్సి ఉంటుంది, లేదంటే కనిపించకపోయినప్పుడు అప్పుడు మనం లెన్స్ మోడ్ ఇక్కడ చూడండి సెట్ చేసుకోవచ్చు. గ్రోపో హీరో 7 అని క్లిక్ చేసుకున్నప్పుడు అది ఏ వ్యూలో కనిపించాలి మనకు, 4K సూపర్ వ్యూలో కనిపించాలా, లేదంటే 4K వైడ్లో కనిపించాలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 4K సూపర్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే బటన్ని ప్రెస్ చేసి ప్లే బటన్ని ప్రెస్ చేసినప్పుడు సో ఆ 4K వ్యూలో కనిపిస్తుంది అన్నట్టు. అలాగా ఈ లెన్స్ ఫ్లేర్, ఓకే, లెన్స్ కరెక్షన్స్ ఇవన్నీ అంటే ఒక క్లిప్తోనే అన్నీ చూపించడానికి కూడా కాదు. మీరు ఏదైతే వీడియోని సెలెక్ట్ చేసుకున్నారో దాని అవసరం బట్టి ఈ లెన్స్ కరెక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటారండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ షాడో. సో ఒకవేళ షాడోస్ని షాడోస్కి చూడండి, డిస్టెన్స్ ఏదైనా ఎక్కువ షాడోస్ ఉంటే ఆ షాడోస్ని డిస్టెన్స్ పెంచుకోవడం, ఆ ఏరియాస్ని బ్లర్గా సెట్ చేసుకోవడానికి ఈ షాడో ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇది కూడా క్లిప్ని బట్టే మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఎన్హాన్స్మెంట్ అనమాట. ఈ ఆటో ఎన్హాన్స్మెంట్లో చూడండి థిక్నెస్ ఎంత ఉండాలా, సో ఎక్కువగా చూడండి అమౌంట్ ఇప్పుడు 50%లో ఉన్నది. సో ఆటో ఎన్హాన్స్మెంట్ మాకు అవసరమైన బట్టి సెట్ చేసుకుంటాం. రీసెట్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో అవే సెలెక్ట్ అవుతాయి. సో లేదంటే మరి యాజ్ యూజువల్గా సో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మనం ఈ ఆప్షన్స్ అన్నీ వాడుతుంటామండి. అయితే మీకు ఫిల్మోరాలో జస్ట్ ఈ ఆప్షన్స్ ఉంటాయనేది చెప్తున్నాము. మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి అవసరాన్ని బట్టి ఇవి తెలుసుకోవాలి కంపల్సరీగా. ఆ తర్వాత ఆడియో విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, సో మనం ఒక వీడియో క్లిప్ని తీసుకున్నాం. వీడియో క్లిప్ని తీసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లే బటన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆడియో కూడా వస్తూ ఉంటుంది మనకు. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఆడియో కూడా కనిపిస్తుంది వాల్యూమ్. ఏంటంటే ఎప్పుడైనా సరే సో ఒకసారి రికార్డ్ చేసేటప్పుడు వాల్యూమ్ కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందా, లేకపోతే కరెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా, ఎందుకంటే రికార్డింగ్కి వాయిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ క్లిప్స్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేశాను, దానికి ఆడియో చూడండి. సో ఇక్కడ ప్లే చేసినప్పుడు అంటే నేను మైక్ ఉంచాను కాబట్టి మీకు వినిపించదు. ఓకే, ఇక్కడ చూడండి రన్ అవుతుంది కదా, ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్లే బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఆడియో. ఆ ఆడియో యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలి, ఇక్కడ చూడండి ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం, వాల్యూమ్ ఇక్కడ పెరిగింది. లేదా ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేసి డ్రాగ్ చేసినప్పుడు చూడండి పెరగచ్చు తగ్గచ్చు ఇక్కడ. ఓకే, సో ఆ లెఫ్ట్ రైట్ వచ్చేసి సో 12 dBలో ఉంది, ఇక్కడ మనం పెంచుకున్నాం. ఒకవేళ అవసరాన్ని బట్టి ఎంత తగ్గించుకోవాలో మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ డీ నాయిస్ అని ఉంది. ఇప్పుడు మనం ఒకసారి రికార్డ్ చేస్తున్నాం మైక్ లేదంటే మొబైల్ కెమెరాను, ఓకే, దేనితోనే రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైనా ఎయిర్ కావచ్చు, ఇంకోటి సౌండ్ కావచ్చు, ఇలాంటి నాయిసెస్ని ఏమన్నా రిమూవ్ చేయాలనుకుంటే ఈ టిక్ మార్క్ నుంచామనుకోండి. ఓకే, సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఆ టిక్ మార్క్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ అవుతుంది. అది కూడా చూడండి వీక్, మీడియం, స్ట్రాంగ్. మనం రికార్డ్ చేసే వాయిస్ని బట్టి మనం ఇక్కడ ఇది సెట్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రాంగ్లో పెట్టుకున్నారనుకో మీరు రికార్డ్ చేసే ఆడియో కూడా పగిలిపోతుంది, కిచకిచ అని వస్తుంది. కాబట్టి దాని అవసరం బట్టి మీరు సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో తర్వాత ఈక్వలైజర్, మీరు రికార్డ్ చేసే ఆడియో వచ్చేసి
డిజిటల్ సిస్టమ్స్లో కూడా బాగా కనిపించాలా, క్లాసిక్ వ్యూలో కావాలా, ఓకే, ఇందులో చూడండి పాప్ టైప్ కావాలా, ఇక్కడ ఈక్వలైజర్ సెట్ చేసుకోవచ్చు. బట్ అయితే రికార్డింగ్ అయితే అవసరం ఉండదు. ఎడిటింగ్ మూవీ ఇట్లాంటి వాటికైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, వాయిస్ పిచ్ వచ్చేసి ఇక్కడ మనకు అవసరం అనుకుంటేనే సెట్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంది కదా. ఇప్పుడు ఈ సెకండ్ క్లిప్కి వద్దాం. ఈ సెకండ్ క్లిప్కి వచ్చినప్పుడు నేను ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ ఆడియో అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఇక్కడ ఇది స్టార్ట్ అయినప్పుడు ఏమవ్వాలంటే ఫేడ్ ఇన్తో మొదలయ్యి చిన్నగా మొదలయ్యి మరి స్లోగా ఎండ్ అవ్వాలి. అప్పుడు మనం ఇక్కడ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఫేడ్ ఇన్ ఎంత కావాలో చూడండి, క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో మీకు ఇక్కడ కనపడుతుందో లేదో కొంచెం వాల్యూమ్ పెంచుతున్నాను చూడండి. ఫేడ్ ఇన్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో చూడండి ఫేడ్ ఇన్ అవుతుంది ఇదంతా. కొంచెం తగ్గిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చిన్నగా ఇలాగా ఆడియో మొదలయ్యి ఇక్కడికి వచ్చేసరికి నాకు స్లోగా ఎండ్ అవ్వాలి. అప్పుడు ఫేడ్ అవుట్ చూడండి, ఇలాగా ఇక్కడ ఫేడ్ అవుట్ పెట్టున్నాను. రైట్, సో ప్లే చేసినప్పుడు స్లోగా రన్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఇలాగ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనే ఆప్షన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. లేదయ్యా డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఈ సౌండ్ అవసరం లేదు, ఈ పర్టికులర్ క్లిప్కి నాకు అస్సలు వద్దు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి మ్యూట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఏం యూజ్ చేసి, లేదంటే డైరెక్ట్గా సో డ్రాగ్ చేసినట్టయితే చూడండి పూర్తిగా సౌండ్ అనేది సో వినిపించదు అనమాట. అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే, సో ఇలా ఆడియో. నెక్స్ట్ వచ్చేసి కలర్. సో కలర్ ఎన్హాన్స్మెంట్ వచ్చేసి అది కూడా మనకు థ్రెషోల్డ్ వచ్చేసి ఎంత ఉండాలి కలర్ ఎన్హాన్స్మెంట్. ఓకే, అది అవసరం బట్టి మనం ఇవి సెట్ చేసుకోవచ్చు. ఈ 3D లట్ కూడా వచ్చేసి చూడండి డార్క్ ఫిలిం కావాలా, లేదంటే 007 టైపా, బ్లాక్ అండ్ వైటా, బ్యాట్మ్యానా, ఈ కలర్స్ సెట్ చేసుకోవచ్చు మీకు అవసరాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి రీసెట్ బటన్ ప్రెస్ చేసి ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవి రీసెట్ అవుతాయి. మోషన్లో ఇక్కడ మనకు ఆ పర్టికులర్ ఇమేజ్కి మోషన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ మోషన్ అనేది ఇలాగా అప్లై అవుతుంది అనమాట ఆ ఇమేజ్కి. ఇందులో మీకు ఇప్పుడు ఈ క్లిప్కి వచ్చేసి నాకు ఒక మోషన్ రావాలా, దీనికి ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులో అప్ అండ్ డౌన్ మోషన్ రావాలనుకోండి, లేదంటే ఇది డబుల్ క్లిక్ చేసాను చూడండి, నాకు ఇప్పుడు ఆ మోషన్ వచ్చేస్తుంది. ఓకే బటన్ ప్రెస్ చేసి ఆ మోషన్ అనేది ఇక్కడ అప్లై అయిపోయింది కదా చూడండి ఇలాగా. రైట్, సో ఇలాగ ఎడిట్లో మనకు ఆ మోషన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆ మోషన్స్ని ఒకవేళ రిమూవ్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ సో డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఆ క్లిప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డిలీట్ ఎఫెక్ట్ అని ఉంటుంది, క్లిక్ చేసి చూడండి ఆ ఎఫెక్ట్ అనేది మనకు డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఇవి నేర్చుకున్నాం కదండి. మనం క్లిప్ని కట్ చేసేంత వరకు నేర్చుకున్నాము. తర్వాత క్లిప్ని అయితే సో ఒకవేళ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనవసరమైనటువంటి క్లిప్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లిప్ నాకు ఇక్కడ కావాల్సి వచ్చింది, ఇంకో చోట కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం ఎడిట్లోకి వెళ్ళి కాపీ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా, కంట్రోల్కి పట్టుకొని ఇవన్నీ సెలెక్ట్ చేస్తూ వచ్చాను. ఇలా డ్రాగ్ చేస్తే చూడండి సో ఇప్పుడు మనకు ముందుకెళ్ళింది. ఇప్పుడు కాపీ చేసిన క్లిప్ని సో పేస్ట్ బటన్ ప్రెస్ చేసి చూడండి ఆ క్లిప్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలా ఏదైనా క్లిప్స్ని ఒకవేళ మనం కట్ చేసిన క్లిప్స్ని మనం ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఆ క్లిప్స్ని మనం ఏం చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. రైట్, సో అనవసరం అనుకుంటే మనం ఏం చేస్తాం ఆ క్లిప్స్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఉన్నటువంటి క్లిప్ని సో మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ ఇట్లాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకోండి, డిలీట్ బటన్ ఈ గ్యాప్ని డైరెక్ట్గా డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆ రిపిల్ అనేది డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా వీడియో అనేది జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేసాము, క్లిప్స్ని ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాము. ఓకేనండి, సో వాటిని కట్ చేయడం నేర్చుకున్నాం.
ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. అవునా? అయితే ఇప్పుడు మరి సో ఇవన్నీ మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయాలి కదా! సో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు కొంతమందికి ఎట్లా ఉంటదంటే కట్ చేయడం వరకు, వాల్యూమ్ పెంచడం వరకు ఓకే. సో తర్వాతొచ్చేసి ఏదైనా జస్ట్ అడ్జస్ట్‌మెంట్ చేయడం వరకు అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆ! తర్వాత కొంతమంది టైటిల్ సెట్ చేసుకునేవాళ్ళు, ట్రాన్సిషన్ సెట్ చేసుకుని ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే మీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందనుకోండి, కంప్లీట్ అయిపోయిందనుకోండి. సో, ఇప్పుడు దీన్ని వీడియో రూపంలోకి తీసుకొని రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ ఎక్స్‌పోర్ట్ బటన్ మీద మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో, ఆ వీడియోని మీరు ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నారు ఫార్మాట్‌లో ఎంపీ4 ఫార్మాట్‌లోనా? డబ్ల్యూఎంబీలోనా, ఏవిఐలోనా, మూవీలోనా ఇలా ఫార్మాట్స్ ఉంటాయి. సో, ఇప్పుడంతా యూజ్ చేసేది ఎంపీ4 ఫార్మాటే. ఆ పర్టిక్యులర్ వీడియోకి మనం పేరు పెట్టుకోవచ్చు. ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ 1 అని పెట్టున్నాను. అది ఎక్కడ సేవ్ అవ్వాలి ఆ పర్టిక్యులర్ వీడియో చూడండి. సేవ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. రెజల్యూషన్ సెట్టింగ్స్ ఎంత కావాలా? ఓకే. రెజల్యూషన్ 1920లో ఉంది. ఒకవేళ మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు మనం. ఇందులో. సో, చూడండి 1280 టు 720 కావాలనుకుంటే సో, 1280 టు 720 పెట్టుకోవచ్చు. ఓకే బటన్‌ని ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా సో, ఎక్స్‌పోర్ట్ బటన్‌ని ప్రెస్ చేసినట్టయితే చూడండి ఈ పర్టిక్యులర్ మనం ఏదైతే రికార్డ్ చేసామో అంటే ఎడిటింగ్ చేసామో అదంతా కూడా ఇక్కడ వీడియోలో సో, మనకు ఏమవుతుంది? ఐ మీన్ రెండరింగ్ అవుతుందనమాట. సో, మనం డైరెక్ట్‌గా వీడియో రూపంలో చూసుకోవచ్చు అన్నట్టు. సో, అది ఇక్కడ మనకు 100% రావాలి. 100% వచ్చినప్పుడు దాన్ని వీడియో రూపంలో మనం చెక్ చేసుకోవచ్చు. మధ్యలో ఒకవేళ మీరు పాజ్ చేసుకోవాలనుకుంటే పాజ్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చనమాట. ఇందాక మనం రికార్డ్ చేసినటువంటి సో, వీడియో. ఓకే. ఇది. ఇప్పుడు మనం ఏదైతే ఎడిటింగ్ చేసామో సో, అదంతా జస్ట్ మనం ఏంటంటే జస్ట్ క్లిప్స్‌ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి వాటిని రివర్స్ చూడండి రివర్స్‌లోకి వచ్చి రావడము ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించొస్తుంది. రైట్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! సో, ఇప్పుడు మనం ఈ ఫిల్మోరాలో ఈ టాపిక్స్ ఒకటే నేర్చుకున్నాం. ఇక తర్వాత సో, ఇందులో మనకు ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ ఆడియో ఎట్లా యాడ్ చేసుకోవాలి, మార్కింగ్ ఆప్షన్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇక ఇవన్నీ కూడా టైటిల్స్, పొజిషన్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్, స్ప్లిట్ స్క్రీన్స్ సో, ఇవన్నీ ఒక వీడియో నేర్చుకుందాం. సో, ఫైనల్‌గా మీకు ఒక వీడియో ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఏందంటే మొత్తం అంతా ఒకే వీడియో చేయొచ్చు. కాకపోతే టైం పడుతుంది కాబట్టి. సో, మీరైతే ఇంతవరకు ఈ వీడియోనైతే చూసి ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనం ఫిల్మోరాలో సో, కొన్ని కొత్త టాపిక్స్ నేర్చుకుందామండి. వీడియోస్‌కి టైటిల్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి, లోయర్ థర్డ్స్ కావచ్చు, లేదంటే సబ్‌టైటిల్స్ కావచ్చు, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్ ఇవన్నీ ఎలా అనేది ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు వినండి. సో, ముందుగా మనం కొన్ని వీడియో క్లిప్స్‌ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇంపోర్ట్ బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నానండి. సో, కొన్ని వీడియో క్లిప్స్ ఇక్కడ యాడ్ చేసుకుందాము ముందుగా. సో, సెలెక్ట్ చేస్తున్నాను. సో, చూడండి ఈ వీడియో క్లిప్‌ని నేను ఇక్కడ ట్రాక్‌లోకి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ట్రాక్‌లో, సెకండ్ ట్రాక్‌లో మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అయితే ఇప్పుడు నేను ఈ వీడియో క్లిప్‌ని చూడండి ప్లే బటన్‌ని ప్రెస్ చేస్తున్నాను చూడండి. ప్లే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది రన్ అవుతుంది కదా! అయితే అక్కడక్కడ మనకి ఏం కావాలనుకుంటే ట్రాన్సిషన్స్‌ని యాడ్ చేసుకోవాలనుకోండి. సో, ఇప్పుడు నేను ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ బటన్‌ని ప్రెస్ చేస్తే చూడండి ఇది డివైడ్ అయిపోయింది కదా! సో, డివైడ్ అయిన తర్వాత ఇక్కడ మనం ట్రాన్సిషన్‌లోకి వెళితే సో, చూడండి ట్రాన్సిషన్స్ బేసిక్స్ రిలేటెడ్,
3D21 ఉన్నాయి. తర్వాత రిపిల్ అండ్ డిలీట్, ఇవి స్ప్లిట్ బ్లర్, వార్క్ సంబంధించిన లైఫ్ స్టైల్, స్లైడ్ షో ఇలా ఉన్నాయి. లీనియర్, ప్లెయిన్ షేప్స్ అని. ఓకే, సో ఇప్పుడు ఇందులో ప్లెయిన్ షేప్ అని ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని చూడండి, ఆ ఎఫెక్ట్ని ఇక్కడ డ్రాగ్ చేశాను. ఒకసారి మీరు ప్లే బటన్ని ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకు. తర్వాత సో ఇక్కడ నాకు ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ సిజర్ బటన్ ప్రెస్ చేసే బదులు ఇక్కడే సిజర్ బటన్ మీద ప్రెస్ చేయండి, స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఇందులో లీనియర్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, మరి స్లైడ్ షోలో కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, లైఫ్ స్టైల్, ఇందులో నాకు ఒకవేళ ఈ ఎఫెక్ట్ కావాలనుకోండి, ఇది క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి, ప్లే బటన్ని ప్రెస్ చేయండి, చూడండి. బట్ ఆ ఎఫెక్ట్ అనేది కనిపించకపోయినా మనకు వీడియోలో అప్లై అవుతుంది. సో ఒకవేళ ఈ ఎఫెక్ట్ అనేది రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎఫెక్ట్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది డిలీట్ అవుతుంది. చూడండి, వార్క్ సంబంధించినవి. సో నాకు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కావాలా, క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను ఒకసారి ప్లే చేసుకుంటూ వస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. రైట్, సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఎఫెక్ట్ కావాలా. సో ప్రజెంట్ అయితే పాజలో పెట్టుకున్నాం, స్ప్లిట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి మనకు ఈ ఎఫెక్ట్స్. ఇందులో వచ్చేసి చూడండి, వార్ప్ 4 అని ఉంది, తర్వాత క్రాస్ జూమ్ అని ఉంది. క్రాస్ జూమ్ తీసుకుందాం. బట్ ఈ ఎఫెక్ట్ అనేది ఈ స్టార్టింగ్ నుంచి రావాలంటే ఇక్కడ స్టార్టింగ్లోనే డ్రాగ్ చేస్తూ, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవ్వాలన్నప్పుడు ఈ మధ్యలో మనం మౌస్ పాయింటర్ ప్లేస్ చేసామనుకోండి, సో చూడండి, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు, అయ్యో ఇలా ఎండ్ అవుతుంది. ఓకే, సో లేదనుకోండి డైరెక్ట్గా ఇక్కడ స్టార్టింగ్లోనే పెట్టుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో చూడండి, మనకి ఇలాగా ఈ ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు. అలా స్ప్లిట్ బర్ రిలేటెడ్, రిపిల్ రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్లిక్ చేశాను, ఈ వైండ్ టైప్ తీసుకొచ్చాను, ప్లే బటన్ని ప్రెస్ చేయండి, ఆ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అలా అవసరమైన కొద్దీ మీరు ఎన్ని ఎఫెక్ట్స్ అయినా సెట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఉన్నటువంటివి. ఒకవేళ ఈ ఎఫెక్ట్స్ అనేటివి మీకు అన్నీ డౌన్లోడ్ అయితే పర్లేదు, లేదంటే ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. సరే, ఇప్పుడు ఎఫెక్ట్స్ చూడండి, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేశాను, డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతాయి ఆ ఎఫెక్ట్ మీద. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ట్రాన్సిషన్స్ నేర్చుకున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్లో చూడండి మొత్తం 285 ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందులో ఫిల్టర్స్ 160 ఉన్నాయి, ఓవర్లే, యూటిలిటీ, లట్కి సంబంధించినవి. అయితే ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్స్లో ఇక్కడ చూడండి, ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఈ ఎఫెక్ట్ కావాలనుకోండి, ఈ ఎఫెక్ట్ అనేది దేనికి అప్లై చేయాలో మనం క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ క్లిప్కి యాడ్ చేసామనుకోండి, సో చూడండి, నేను ఇక్కడ ప్లే చేస్తూ వచ్చాను, అక్కడ ట్రాన్సిషన్ వస్తుంది, తర్వాత ఆ ఎఫెక్ట్ కూడా చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఎఫెక్ట్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులో సో ఓవర్లేలో తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రజెంట్ ఇది పాజలో పెడదాం. ఇక్కడ డౌన్ యారో చూసారా మీరు, అదేంటంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఈ ఫిలిమోర్లోకి డౌన్లోడ్ అవ్వలేదని అర్థం. సో మీరు అప్పుడు నెట్ అనేది కనెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే అది చూడండి, అది డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ అయిపోయి ఇక్కడ యాడ్ అవుతుంది, అవునా. సో మనం ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని డిలీట్ చేస్తున్నాము. సో చూడండి, ప్రస్తుతానికి ఇలాగా కొన్ని డౌన్లోడ్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇంకా ఈ ఎఫెక్ట్ ఉందనుకోండి, ఈ కూల్ ఎఫెక్ట్. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇందులోకి క్లిప్లోకి డ్రాగ్ చేసేసాం చూడండి. సో ఒకసారి ప్లే బటన్ని ప్రెస్ చేస్తే సో మనకు ఆ ఓవర్లే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చూడండి, మనకి ఇలా సెట్ అయిపోయిందా, రైట్. ఇలాగ ఆ ఎఫెక్ట్ అనేది మనము సెట్ చేసుకోవచ్చు. ఇక యూటిలిటీలో ఇందులో చూడండి, ఇమేజ్ మాస్క్ కావాలా, లేదంటే టైటిల్ షిఫ్ట్ కావాలా, ఇలా ఇందులో నీకు ఏది నచ్చితే అది సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఈ క్లిప్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఈ క్లిప్కి ఒక్కటే సో ఇమేజ్ మాస్క్ యాడ్ చేయాలనుకున్నా, ఉండండి ఒక్క నిమిషం, డిలీట్ చేసి ఇక్కడ నన్ను డ్రాగ్ చేసి ఇక్కడ సెట్ చేసుకున్నా కూడా సో ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఆ మాస్క్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. లేదు దీన్ని
క్లిప్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ కట్ చేసుకొని ఇప్పుడు ఓన్లీ క్లిప్కి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఆ పర్టికులర్ మొత్తం ఇదంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా, రైట్. సో ఇట్లాగా ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఎలిమెంట్స్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. దానికి సంబంధించినటువంటి కొన్ని ఏమంటారు సింబల్స్ లాగా అని చెప్పొచ్చు. అందులో చూడండి లవ్ రిలేటెడ్, జర్నీ, తర్వాత షేప్స్, హ్యాండ్ డ్రాన్, బ్యాడ్జెస్, ఓకే, ట్యుటోరియల్, వెబ్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇందులో మీకు ఎమోజీస్ ఉన్నాయి. మీకు ఒక ఏదైనా ఎలిమెంట్ ఏదైనా కావాలనుకోండి, సో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను, ఆ ఎలిమెంట్ని ఏం చేస్తున్నా ఇప్పుడు చూడండి, క్లిక్ చేస్తున్నాను, నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడైతే ప్లే బటన్ని ప్రెస్ చేస్తానో ఆ ఎలిమెంట్ ఇక్కడ రన్ అవుతుంది కదా. సో అది ఎక్కడి వరకు రన్ కావాలనేది మీరు చూడండి ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ప్లస్ సింబల్ పట్టుకొని. బట్ ఈ ఎలిమెంట్ మీద ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఆ ఎలిమెంట్ యొక్క సైజ్ ఎంత కావాలా, విడ్త్, హైట్ ఇక్కడ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీన్ని ఒక కార్నర్లో సెట్ చేసుకోవాలనుకోండి, సో చూడండి ఈ రకంగా ఒక కార్నర్లో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ ప్లే బటన్ని ప్రెస్ చేస్తామో ప్లే అవుతుంది. బట్ ఆ ఎలిమెంట్కి ఆల్రెడీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటి, ట్రాన్సిషన్ పెట్టుకోవాలనుకోండి, ట్రాన్సిషన్లోకి వెళ్ళిన తర్వాత అందులో చూడండి ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ సెట్ చేస్తున్నాను. దీనికి ప్లే బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఆ ఎలిమెంట్ అనేది చూడండి ఈ రకంగా వస్తుంది, రైట్. సో ఆ ఎలిమెంట్కి ఒకవేళ ఇందులో చూడండి ఎలిమెంట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేసుకుంటున్నామో ఇందులో మీకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. లేదు ఇందులో మీకు నచ్చినటువంటి ఎలిమెంట్ లేదనుకున్నప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ ఎలిమెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, మీడియాలోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకుని ఆ ఎలిమెంట్ని ఇక్కడ సెట్ చేసుకుని వాటికి మీరు ఈ ట్రాన్సిషన్స్, ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఎలిమెంట్కి 3D లట్ అని ఉంది కదా, కలర్ చేంజింగ్, ఈ కూల్ ప్యాడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కూల్ ప్యాడ్ని క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ డ్రాగ్ చేస్తే చూడండి ఆ ఎలిమెంట్కి ఏమో మనకు ఎఫెక్ట్స్ వస్తుంది, తర్వాత ఆ ట్రాన్సిషన్ కూడా సెట్ అవుతుంది. లేదు నాకు దాని మీద అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు అనుకున్నప్పుడు చూడండి ఇందులో మనకు కొన్ని ఎఫెక్ట్స్ ఏదైనా తీసేయడము, బట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి ఇందులో ఎలిమెంట్స్లో, ఓకేనండి. అలాగా సో ఏఆర్ రిలేటెడ్ చూడండి, ఏఆర్ రిలేటెడ్లో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను దీన్ని, చూడండి ప్లే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఈ ఎలిమెంట్ అనేది నాకు ఎక్కడ సెట్ చేసుకోవాలి దీన్ని, ఇప్పుడు క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ యొక్క యాంగిల్ ఎక్కడ సెట్ చేసుకోవాలా ఇలా, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేసినప్పుడు ప్లే బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ నుంచి ఈ విధంగా రన్ అవుతూ పోతుంది. క్లియర్. ఇలాగా కొన్ని డిఫాల్ట్గా ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ యొక్క ఎలిమెంట్ని కూడా ఇక్కడ యాడ్ చేసి ఉంచాను. ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఇది ఇలా వస్తుంది చూడండి, రైట్. ఇలాగా ఆ ఎలిమెంట్స్ని మనం అలాగా కట్ చేసుకోవచ్చు సెట్ చేసుకొని, ఓకే. ఇట్లా సో మీరు ఇక్కడ కొన్ని ప్రీ డిజైన్డ్గానే ఉన్నాయి కదా అన్నీ, మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మరి ఇవి వర్క్ కాలేదనుకుంటే డౌన్లోడ్ అంటే ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి, రైట్. సో ఈ విధంగా ఏమండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సరే, ఎలిమెంట్స్ వరకు అయితే వచ్చాం. ఇప్పుడు మనము సో ఈ స్ప్లిట్ స్క్రీన్ గురించి నేర్చుకుందాం. ఈ స్ప్లిట్ స్క్రీన్ యొక్క యూజ్ ఏందనేది ఇప్పుడు చూద్దాము. ప్రస్తుతానికి ఇది ఇట్లనే ఉంది ఈ చివరిలో. సో చూడండి ఏమంటే ఒక 2 వీడియోస్ని పక్కనే చూసుకోవాలి, లేదంటే ఇలా క్రాస్గా చూసుకోవాలి. చూడండి సో వీడియోస్ని ఇన్ని స్లైడ్స్గా చేసుకోవచ్చు అనమాట మనం. అది క్లిప్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు. ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మనం డ్రాగ్ చేస్తున్నాం చూడండి, రైట్. సో డ్రాగ్ చేసిన తర్వాత
ఇప్పుడు ఇందులో దీన్ని ఎట్లా ఎడిట్ చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎడిట్ బటన్ వస్తుంది, అవునా? లేదంటే ఈ క్లిప్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి అడ్వాన్స్డ్ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ అడ్వాన్స్డ్ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటి వీడియో క్లిప్స్ అనేవి రెండే కదా ఉన్నదండి. సో అప్పుడు ఏం చేయాలి, ఆ క్లిప్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇమేజెస్. ఓకే, సో ఇప్పుడు వీడియో చూడండి, ఇందులో ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి రెండింటిని నేను ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఫస్ట్ క్లిప్ని ఇందులోకి యాడ్ చేశాను, సెకండ్ క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఓకే బటన్ని ప్రెస్ చేస్తానో ఆ రెండు ఏమవుతాయంటే అందులోకి స్ప్లిట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో చూడండి ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్లే బటన్ని ప్రెస్ చేస్తానో ఆ రెండు క్లిప్స్ ఏమవుతాయి, సో రన్ అవుతాయి. ఇలాగ మనం క్లిప్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి దీని గురించి ఇంకా క్లియర్గా ఇంకా వేరే చూపిస్తాను మీకు. స్ప్లిట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇవి ఇందులో ఈ 1 2 3 ఉంది, సో క్లిక్ చేసాం. వీటి మీద మనం డబుల్ క్లిక్ అనేది చేయొచ్చు, లేదంటే ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి అడ్వాన్స్డ్ ఎడిట్లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఈ క్లిప్సే కాకుండా ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇంకా కొన్ని క్లిప్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రైట్, ఒక 1 2 3 క్లిప్స్ యాడ్ చేశాను. సో చూడండి ఆ ఫస్ట్ క్లిప్ అనేది ఎక్కడ సెట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్నా, తర్వాత సెకండ్ క్లిప్ ఇక్కడ యాడ్ చేసా చూడండి. రైట్, థర్డ్ క్లిప్ వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్నా. సో ఓకే బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో చూడండి ఇలా త్రీ క్లిప్స్ అనేది మనకు సో వచ్చేస్తాయి. సో వన్స్ ఎప్పుడైతే మనం ప్లే చేస్తామో ఆ 3 క్లిప్స్ని మనము ఇలాగా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, అలాగా ఈ స్ప్లిట్ స్క్రీన్లో మనము డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఇందులో చూడండి ఆ స్ప్లిట్ స్క్రీన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒకవేళ ఈ స్ప్లిట్ స్క్రీన్ని ఒకవేళ ఎడిట్ చేయాలనుకున్నామో ఇక్కడే ఎడిట్ బటన్ ఉంటుంది, ఆ ఎడిట్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. అదే ఒకవేళ మీకు ఎనేబుల్ అవ్వకపోతే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి అడ్వాన్స్డ్ ఎనేబుల్లో పోండి. ఇప్పుడు ఎడిట్ బటన్ ఎప్పుడైతే మనము చూడండి క్లిక్ చేస్తామో దీనికి సంబంధించిన వీడియోస్, కలర్స్, ఓకే, మోషన్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. వీటికి కూడా ఇండివిజువల్గా 1 by 1. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మోషన్ క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. రైట్, కొంచెం స్ట్రక్ అవుతుందండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే చూసుకోండి ఒకసారి నీట్గా. రైట్, ఇలాగా ఈ స్ప్లిట్ స్క్రీన్ గురించి మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను మొత్తం. రైట్, ఇప్పుడు నేను దీన్ని ఓన్లీ ఏం చేశానండి, ఎఫెక్ట్స్ కొన్ని సెట్ చేసుకున్నాను, నాకు ఇది చాలు అనుకున్నాం. అయితే సో ఇక్కడ సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి నాకు నా ఛానల్కి సంబంధించినటువంటి ఆ టైటిల్ రావాలా. అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వీటన్నింటినీ లేదంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మొత్తం అన్ని క్లిప్స్ సెలెక్ట్ అవుతాయి. నేను ఇక్కడ చూడండి డ్రాగ్ చేసుకుంటున్నాను కొంచెం ముందుకి, అవునా? డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టైటిల్స్లోకి వెళ్తే ముందుగా చూడండి టైటిల్స్ వచ్చేసి టోటల్ 259 ఉన్నాయి, ఓపెనర్స్ 25 ఉన్నాయి, టైటిల్స్, లోయర్ థర్డ్స్, సబ్ టైటిల్స్, ఎండ్ క్రెడిట్స్ ఇలాగా. ఇందులో మరి సో న్యూ కంక్లూడ్స్ టైటిల్స్, లోయర్ థర్డ్స్ ఉన్నాయి, ఓపెనర్స్ ఉన్నాయి. ఓపెనర్స్లో ఒకవేళ ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ ఓపెనర్ అనేది మీకు అవసరం ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఈ ఓపెనర్ కావాలనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్టయితే చూడండి ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఆ ఓపెనర్ అనేది మనకు అక్కడ వచ్చింది, అవునా? మరి ఆ ఓపెనర్ వచ్చినప్పుడు ఇందులో పేర్లు వేరే ఉన్నాయి కదా, పేర్లు వేరే ఉన్నప్పుడు సో మనం ఏం చేయాలా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇదొక టైటిల్, ఇదొక టైటిల్, ఇదొక టైటిల్. ఈ టైటిల్ మీద ఛానల్ చూడండి యువర్ ఛానల్ నేమ్ అనేది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసినారనుకోండి, మీరు ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తారో చూడండి టెక్స్ట్ ఎడిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు, తెలుగు టెక్ జోన్ బై అంజిన్. సో దీనికి ఫాంట్ స్టైల్స్ సెట్ చేసుకోవచ్చు మీరు, మరియు ఫాంట్ సైజ్ సెట్ చేసుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్, అలైన్మెంట్స్.
ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్కి ఆ కలర్ వైట్ కలర్ ఫాంట్ కలర్ నచ్చింది అనుకుంటే అట్లనే ఉంచవచ్చు, లేదనుకుంటే మీరు కిందికి వస్తే ఇక్కడ కలర్స్ ఉంటాయి, ఫాంట్ కలర్స్. మీకు ఇందులో ఫాంట్ కలర్ ఏది కావాలా సెట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఏమంటారు, అది నెట్ స్లో ఉంది, నెట్ కనెక్ట్ అయి ఉంది, అందుకనే మీకు ఇక్కడ ఎఫెక్ట్ సరిగ్గా ఫాస్ట్గా ఓపెన్ అవ్వలేదు. సో చూడండి ఆ కలర్ వచ్చిందా ఇక్కడ. సో బట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు కలర్ సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇంకా తర్వాత ఈ ఈ పర్టికులర్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇదంతా ఇమేజ్ అంతా మొత్తం, దీని ప్లేస్లో నాకు ఇది వద్దు, నేను వేరే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఫోటోషాప్లో క్రియేట్ చేసుకోండి. ఫోటోషాప్లో క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ సెట్ చేసుకొని ఇండివిజువల్ టైటిల్స్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ చూడండి డబుల్ క్లిక్ చేస్తున్నాం. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్కి సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టైటిల్ వచ్చేసి వ్లాగ్ చేసే వాళ్ళైతే వ్లాగ్ ఉంటుంది, లేదంటే టాపిక్ ఉంటుంది, ఫిల్మోరా ఎడిటింగ్. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఒకసారి ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్బిల్ట్ మనం ఇక్కడ ఏం చేసాము, ఓన్లీ టెక్స్ట్ని ఎడిట్ చేసాం అంతే. వచ్చిందా, ఇది ఓపెనర్స్. అలాగే ఈ ఓపెనర్స్లో ఇందులో మీకు కావలసినటువంటి ఓపెనర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే ఉన్నాయి చూడండి కొన్ని ఓపెనర్స్, ఆ ఓపెనర్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యారో ఉందంటే మీకు ముందునే చెప్పాను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వీడియోస్కి దీనికి మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీన్ని రిపీల్ డిలీట్ అంటారు. ఈ గ్యాప్ని మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ లాస్ట్కి ఉన్న వీడియోను రెండుతో మర్జ్ అయిపోతాయి ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్లే బటన్ని ప్రెస్ చేశానో చూడండి ఫస్ట్ లోయర్ థర్డ్ వస్తుంది, తర్వాత వీడియో వస్తుంది ఇక్కడ. సో నాకు జస్ట్ ఏం చేయాలి, ఇంకొక లోయర్ థర్డ్ వీడియో అంటే లోయర్ థర్డ్ టైటిల్ సెట్ చేసుకోవాలనుకోండి. టైటిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోయర్ థర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ లోయర్ థర్డ్ కావాలా. ఓకే, ఇందులో ఈ టైప్ కావాలా, ఈ టైప్ కావాలా. సో ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమైంది, ఆ లోయర్ థర్డ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఆ లోయర్ థర్డ్ ఎక్కడి వరకు డిస్ప్లే కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఇక్కడ. చూడండి క్లిక్ చేసి మనం ప్లే బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఇందులో చూడండి ఓకే, దీనికి అంత టెక్స్ట్ సరిపోలేదు అనుకోండి, సో అప్పుడు మనం ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఒక 18 పెట్టుకున్నాం, ఇంకా లేదు 20 సెట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇందులో లొకేషన్ అని ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఓకే బటన్ని ప్రెస్ చేసా. వన్స్ ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్లే బటన్ని ప్రెస్ చేస్తారో చూడండి ఆ లోయర్ థర్డ్ అనేది ఇక్కడే రన్ అవ్వాలా, లేకపోతే నాకు ఇక్కడ రన్ అవుతే సరిపోతుందా. చూడండి కార్నర్లో కావాలనుకోండి కార్నర్లో పెట్టుకోవచ్చు మీరు. ఆ టెక్స్ట్ కూడా మరి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. మీరు ఏంటంటే యారోస్ అయినా కూడా ఇక్కడ చూడండి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా యారోస్తో యాడ్ చేసుకోవచ్చు. దీన్ని సెట్ చేసుకుంటాం ఇక్కడ పైన. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఎప్పుడైతే ప్లే బటన్ని ప్రెస్ చేస్తారో ఆ లోయర్ థర్డ్ అనేది రన్ అవుతుంది. అక్కడ మనం అవసరం బట్టి ఎక్కడెక్కడ అనేది లోయర్ థర్డ్స్ సెట్ చేసుకోవాలి అనేది సో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇంకా ఇందులో ఈ టైటిల్స్ మీకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మాత్రం చూడండి ఖచ్చితంగా క్లిప్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ సబ్ టైటిల్స్ పెట్టుకోవచ్చు. సబ్ టైటిల్స్ ఒకవేళ మీకు రాసే ఓపిక ఉంటే మీరు డైరెక్ట్గా సబ్ టైటిల్స్ని ఇక్కడ క్లిక్ చేసుకోండి. చూడండి ప్లే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి దిస్ ఈజ్ ది గ్రాఫికల్ వ్యూ. ఓకే, ప్లీజ్ ignore this
జస్ట్ ఫర్ ఫన్. ఇంకా ఏదైనా మీరు కంటెంట్ రాశారనుకోండి, చూడండి ఇలా రన్ అవుతుంది కదా. అయితే మీరు ఇక్కడ ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే సపరేట్ లైన్లోకి వచ్చేస్తుంది ఇలాగా, రైట్. ఈ విధంగా మీరు ఏదైనా టైటిల్ సెట్ చేసుకోవాలనుకున్నా సెట్ చేసుకోవచ్చు. ఇక ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయి చూడండి, ఇలా ఎండ్ క్రెడిట్స్ రాసుకోవాలనుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని సో మనం ప్రెస్ చేసి డైరెక్ట్గా ప్లే బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఇందులో చూడండి ఎండ్ క్రెడిట్స్ కూడా వస్తున్నాయి కదా, రైట్. ఆ ఎండ్ క్రెడిట్స్కి మరి మనం నేమ్ సెట్ చేసుకోవాలనుకోండి. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేసుకోవాలి, ఇవన్నీ నేమ్స్ అన్ని ఇట్లా రాసుకోవాలి. ఎడిట్ చేసుకొని ఓకే బటన్ని ప్రెస్ చేసుకోవాలి, రైట్. అలాగే ఎండ్ క్రెడిట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇదే ఫిల్మోరాలో కొంతమంది ఎక్కువ టైటిల్స్ని ఇష్టపడరు, అక్కడక్కడ ఒక టైటిల్ ఒకటే పెట్టుకుంటారు, రైట్. సో ఆ టైటిల్స్ సెట్ చేసుకున్నప్పుడు మనం అప్పుడు సబ్ టైటిల్స్ కాకుండా ఈ లోయర్ థర్డ్స్లోనే మీకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. లోయర్ థర్డ్ ఇక్కడ క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసినట్టయితే ప్లే బటన్ ప్రెస్ చేయండి, సో మనకు రన్ అవుతుంది. ఓకేనండి. ఇలాగా సో లోయర్ థర్డ్స్కి ఆ టైటిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఏంటంటే నాకు ప్లెయిన్ టెక్స్ట్ కావాలనుకోండి, ప్లెయిన్ టెక్స్ట్ కావాలి. ఇక్కడ మనకు డిఫాల్ట్ లోయర్ థర్డ్ అని చూడండి. సో ఆ డిఫాల్ట్ లోయర్ థర్డ్ సెట్ చేసుకుని మరి వాటికి మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఒకవేళ యానిమేషన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ని చూడండి, ఈ మనకు ఈ ఎఫెక్ట్ వచ్చింది కదా. ఈ టెక్స్ట్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తాం అనుకోండి. ఈ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇందులో పక్కన టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ పక్కన టెక్స్ట్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రీసెట్స్లో కొన్ని టెక్స్ట్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా యానిమేషన్స్ ఉన్నాయి చూడండి. సో ఆ యానిమేషన్స్ ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ సెట్ చేసుకోవాలనేది యానిమేషన్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది డబుల్ క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేది చూడండి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇలా యానిమేషన్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ టైటిల్స్ అన్నీ కూడా, రైట్. ఇప్పుడు చివరి నుంచి ఒకసారి మనం ఇక్కడ సో దీన్ని ప్లే చేస్తూ వచ్చామనుకోండి, చూడండి డైరెక్ట్గా చూడండి టైటిల్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఎలిమెంట్స్, ఓకే, ఈ స్ప్లిట్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ దీన్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం మనం, ఎక్స్పోర్ట్ బటన్ని ప్రెస్ చేయడం. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, సో చూడండి. ఓకే, సో ఇక్కడ ఏ ఫార్మాట్లో కావాలనేది మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదండి. సో నచ్చినట్లయితే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్లో పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందొచ్చు. అయితే మీరైతే తప్పకుండా మా వీడియోస్ని షేర్ చేయండి తోటి మిత్రులందరికీ కూడా. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ నాకు ఏమైతే తెలిసినాయో అన్నీ కూడా మీకు నేర్పిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.